దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయం ఈ రీతిగా మీతో కలవడానికి దేవుడికి చూపించారు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి నిన్నటి దినాన పునరుద్ధాన పాదవారు ఆరాధనలో పాల్గొన్నారా? ఒకవేళ ఇంకా పాల్గొనకపోతే ప్రతి ఆదివారం ఎవరు మిస్ అవ్వద్దు. దేవుని సన్నిధిని ఎవరు కూడా నిర్లక్ష్యం ఉండొద్దు. అర్థమవుతుందా ప్రదేవుని బిడ్డలారా? దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆరాధనకు వెళ్ళాలి, దేవుని ఆరాధన చేయాలి. మీకు ఒకవేళ ఇబ్బందిగా ఉంటే మాది ఒట్టుగుడిపాడు ప్రాంతంలో చర్చ్ ఉంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు జరిగింది. మీకు ఏమైనా అవకాశం ఉంటే పాల్గొనండి. చూడండి, దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 128వ అధ్యాయము 1 వచనం నుంచి 2 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించుదువు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. చూడండి హృదయం బిడ్డలారా, ఈ మాటను మనం అర్థం చేసుకోగలిగితే దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఎవరు ఈ లోకంలో ధన్యులంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన పెట్టిన త్రోవలో ఎవరైతే నడుస్తారో వాళ్ళు ధన్యులని వాక్యం సెలవిస్తూ ఉంది. 1 ఎకరం పొలం ఉంటేనో, నువ్వు ఇంజనీర్ అవుతానో, డాక్టర్ అవుతానో, యాక్టర్ అవుతానో ధన్యుడు కాదు. కేవలం యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఉంచిన త్రోవల యందు నడుచువారు మాత్రమే ధన్యులు అని చెప్తున్నారు. ఎందుకు అనంటే కింద వచ్చిన మాట్లాడుతూ ఉంది ఒక మాట, ఏమని? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగు. అంటే చాలామంది అంటారు, నా కష్టం నాకు ఫలించలేదు, నా కష్టార్జితం నేలపాలైపోయింది, నా కష్టార్జితం ఇలా అయిపోయింది, అలా అయిపోయింది అంటారు. కానీ నీ కష్టార్జితాన్ని నిశ్చయంగా నువ్వు అనుభవించాలంటే పైన వచ్చిన నువ్వు చేయాలి. పైన వచ్చినవి ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు ఎవరు నడుస్తారో వారు ధన్యులు. వాళ్ళు కష్టపడిన దాన్ని నిశ్చయంగా వాళ్ళు అనుభవిస్తారు. భయభక్తులు లేకుండా నువ్వు కష్టపడినటువంటి కష్టార్జితం అంతా కూడా ఏమైపోతుందంటే వ్యర్థమైపోతుంది. ఎలా వ్యర్థమైపోతుందో తెలుసా? చూడండి, ఒక దినాన తను సంపాదించుకున్నటువంటి సంపాదనతో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా, తినము, త్రాగుము, సుఖించుమని. అంటే కోట్లలో ధాన్యం దాచి ఇవన్నీ చెప్తూ ఉన్నాడు. కానీ యెహోవా యందు భయభక్తులు లేవు అతనికి. అప్పుడు దేవుడు అంటాడు, బాగానే చెప్తున్నావు, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, ఇవన్నీ ఎవరి అవుతాయి? అంటే తన కష్టార్జితం తను తినలేని పరిస్థితి, తన కష్టార్జితం తనకి దక్కని పరిస్థితి. కారణం ఏంటి అంటే అతను యెహోవా యందు భయభక్తులు కలిగి నడిచిన వాడు కాదు. ఈరోజు నీకు కష్టార్జితం, అది నెల జీతం అవని, కూలి పని అవని, ఏదైనా నువ్వు అనుభవించాలంటే నువ్వు చేయవలసినటువంటి పని ఏంటి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ప్రియమైన బిడ్డల ఆయన చెప్పిన మార్గంలో త్రోవల యందు నడిస్తే నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, ధన్యుడు, నీకు మేలు కలిగింది. కనుక ఎప్పుడు కూడా దేవుని మార్గాన్ని విడిచిపెట్టి నేను బాగా సంపాదించేస్తున్నాను, అబ్బో నా దగ్గర చాలా ఉంది, నీ కష్టార్జితం నువ్వు తెలియదు, తర్వాత ఏం జరిగిద్దో నీకు తెలియదు. అది ఆశ్చర్యం. ఒకడు 100 మంది పిల్లలు కానీ వాడు ఎంత సంపాదించినా ఏం సుఖం అని ప్రసంగి గ్రంథంలో చెప్తూ ఉంటాడు. కనుక ఈరోజు నువ్వు అర్థం చేసుకో, నీ కష్టార్జితం నువ్వు తినాలి అని అంటే నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి, ఉండిన దాని ప్రకారం నడుచుకోవాలి. అప్పుడు నువ్వు ధన్యుడివి, నీ కష్టార్జితం నీ దీవెనగా మేలు కలిగింది. అర్థమవుతుందండి? కనుక ప్రార్థన చేసుకుందాం. భయభక్తులు కలిగి ఉండడం నాకు నేర్పించి అని అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు అని చెప్పాం. అలాగన మేము జీవించడానికి సహాయం చేయండి, కృప చూపించండి. ప్రతి విషయంలో కష్టపడుతున్నాం కానీ దాన్ని అనుభవించలేకపోతున్నాం అని బాధపడుతున్న వారందరినీ వారు అనుభవించినట్లుగా భయభక్తులు నేర్పించి, కృప చూపించి మహిమ పొందమని, ప్రతి ఒక్కరికి మేలు చేయమని యేసు నామములో అడిగి పొందినాము తండ్రి.
ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.